మన తర్వాత వచ్చే రాబో తరమేంచి. అందుకే మీ పిల్లలైన వారికి ప్లాట్లు ఇస్తాం, ఇల్లు ఇస్తాం, వాకిలు ఇస్తాం, బండి ఇస్తాం, కారు ఇస్తాం, ఇవన్నీ చెప్పి అని డైవర్ట్ చేసి చదువు లేకుండా బీటెక్లో 4 ఏళ్ళు అట్లా ఇట్లా చెట్ల కింద తిరిగేసి అయిపోయిన తర్వాత నాకు ప్లాట్ ఇస్తానన్నారు కదా, ఇవ్వండి, బండి ఇస్తానన్నారు, ఇవ్వండి. నువ్వు ఒక ప్రయోజకుడైతే ఇవ్వాలనుకున్నా, అట్ట చెప్పలేదు మీరు. అప్పుడు నాకు ఇచ్చేస్తామన్నారు, ఇవ్వండి. తప్పైన కుమారుడు ఒకటి తయారవుతాడు ఇంట్లో. అందుకే మీరు ముందే ఇట్లాంటివన్నీ చెప్పేసి అది ఎక్కడ కాకుండా చేయొద్దండి. మొదట ప్రభుని గురించి పరిచయం చేయండి, యేసుని గురించి చెప్పాడు, ఏషియాని గురించి చెప్పాడు. దాని పిల్లలు ఆకాశంలో సూచక్రియలుగా కనిపించే వాళ్ళకి, నక్షత్రాల వలె ప్రకాశించే వారికి ఉన్నారు. మీ పిల్లలు యేసుని ఎరిగి బాప్తిసం చేసుకొని పరిచయంలో పాలు పొందుతుంటే తల్లిదండ్రులు ఆ దృశ్యం చూసేదానికంటే ఇంకెక్కువైన దృశ్యం ఏం చూడగలరు? చదువుకునే పిల్లలుంటే బహుశా మీకు సామర్థ్యము, ప్రభు నడిపింపు ఉంటే పాశ్చాత్య దేశంలో మంచి విద్య చదివించడానికి ప్రయత్నం చేయండి. గివ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్.